జిఎస్టీ ఎగవేశారు అన్నటువంటి నెపంతో ఇటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్ని సెంట్రల్ జిఎస్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఉంది. నాంపల్లి కోర్టు కూడా 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ కూడా మంజూరు చేస్తుంది. సునీల్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు, మీరు సెంట్రల్ జిఎస్టీ ఇటు స్టేట్ జిఎస్టీ కూడా టికెట్ల రూపంలో ఇటు కలెక్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ కట్టట్లేనటువంటి అభియోగం కూడా సెంట్రల్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఇది? చట్టానికి ఎవరు అతిథులు గారు మొదట, రెండోది కట్టకపోతే ఎవరు ఊరుకోరు. మా మీద పెట్టిన నేపం ఏంటంటే మేము కలెక్షన్ చేసేది తెలంగాణలో 12%, ఇతర రాష్ట్రాల్లో 5%. చట్టంలో జిఎస్టీ చట్టంలో వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగా కలెక్షన్ చేస్తున్నాం, కడుతున్నాం. సరే, కొద్దిగా వెనక ముందు కట్టచ్చు, అవంతా కామన్ జరుగుతుంటుంది వ్యాపారాల్లో, ఎవరైనా అవి సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో కొంతమంది అత్యుత్సాహం వల్ల మీరు తెలంగాణలో కాదు బయట 5% కలెక్షన్ చేసినప్పటికి కూడా 12% మీరు కట్టాలి డిమాండ్ చేస్తూ ఆఫీసర్లు నన్ను వారి ఆఫీస్కి పిలవడం జరిగింది. వెంటనే కస్టడీలో తీసుకోవడం జరిగింది. చట్టానికి మనెవరు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు అతిథులు గారు చట్టాన్ని కోఆపరేట్ ఉద్దేశంతో వారి దగ్గరికి కస్టడీ తీసుకున్న తర్వాత ఈరోజు కోర్టులో ప్రజెంట్ చేస్తే మనకు కోర్టు ఈ కేసు ఫాల్స్ కేసు, దీంట్లో ఏం ఆధారాలు లేవు, ఏదైతే 5-12% మరుగుతున్నారో ఇది పద్ధతి కాదని చెప్పి కోర్టు మాకు రిమాండ్ రద్దు చేస్తూ 3 months టైం ఇచ్చినా కూడా కట్టలేదు, అందుకే ఈ రోజు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? 3 months టైం ఇస్తే ఆ రోజు కట్టలేదు, ఈ రోజు కోర్టులో కడితే కూడా కట్టలేదు ట్యాక్స్. కోర్టు అయితే మాకు మా రిమాండ్ రద్దు చేసింది కదా, అంటే మేము గెలిచినట్టే కదా, మా వాదన పర్ఫెక్టే కదా. ఇప్పటికైనా అందరూ ఆలోచించుకోవాలా. ధన్యవాదాలు. ఎవరు చేశారు అసలు మీ మీద అభియోగం? ఏం అభియోగం లేదు, అని వ్యాపారుల సర్వసాధారణం. నేను పోవాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎండీని కనుక ప్రతి దాంట్లో నేను వెళ్ళాల్సిందో వెళ్ళినా అంతే. ధన్యవాదాలు. సో చూస్తూ ఉన్నాము, ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్, అలాగే ఇటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ రెండింటినీ కూడా మేము సక్రమంగానే నిర్వహించాము, కట్టాము. కానీ కొంతమంది మా మీద ఈ అభియోగాలు కూడా మోపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు ఆరెంజ్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి అధినేత సునీల్ కుమార్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్రావుతో విజయ్, బిగ్ టీవీ, నాంపల్లి నుండి.